దళితుల భూములలో తహసీల్దార్ కార్యాలయం నిర్మించడం మానుకోవాలి. మోటకొండూరు మండల ఆఫీసుల భవనాల కోసం మాదిగ కులస్తులైన వంగపల్లి రామయ్య మరియు చెరుకు మొగులమ్మ, చెరుకు నవీన్ల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా అట్టి దళితుల భూమి కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ నూతన మండల కార్యాలయం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని దళితులు వాపోయారు. ఇట్టి విషయాన్ని అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధితులు చెరుకు మొగులమ్మ, నవీన్ వాపోయారు. లావణ్య పట్టా భూమికి సంబంధించిన 1.10 ఎకరాలు గల భూమిని కుర్మా కులానికి చెందిన బండి నరసయ్య అనే వ్యక్తి తన భూమి అంటూ రెవెన్యూ కార్యాలయానికి ఇవ్వడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల భూ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైసయ్య, రవీందర్, చెరుకు సునీల్ కుమార్, చెరుకు అనిల్ కుమార్, కొల్లూరి భిక్షపతి, హరిబాబు, వంగపల్లి శ్రీకాంత్, కొల్లూరి శ్రీకాంత్, కొల్లిరి రాజు తదితరులు పాల్గొన్నారు. మోటకొండూరు మండలంలో ఆఫీసుల నెపంతో మాదిగలకు చెందినటువంటి లావణిపట్టాకు చెందినటువంటి భూమి మరి నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి వసతులైనటువంటి బతుకు లేకుండా ఉన్నప్పటిటువంటి వ్యక్తులకు ఆనాడు లావణి పట్ట ఇవ్వడం జరిగింది. ఆ భూమిని కొంతమంది కుర్మ కులాస్తులకు చెందినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను అప్పుడు ఇట్లే తప్పుతో పట్టించారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మళ్ళీ తప్పుతో పట్టించే ప్రయత్నంలో భాగంగా మన 950 సర్వే నెంబర్లో మరి ఉన్నటువంటి చెరుకు సుధాకర్, చెరుకు మొగలమ్మ, చెరుకు నవీను, వంగపల్లి రామయ్యకు చెందినటువంటి భూములు వారికి ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన భూములు అలాంటి ఆస్తులు లేనటువంటి పరిస్థితి, వాళ్ళకు బతుకుతెరిగినటువంటి పరిస్థితిలో వాళ్ళు దాన్ని జీవనోపాధిగా చేస్తున్నటువంటి క్రమంలో ఈ కుర్మ కులానికి చెందినటువంటి బండి నరసయ్య అనేటువంటి భూస్వామి ఒక బండి నరసయ్య గారు అనేటువంటి వ్యక్తి తను చెరుకు మొగలమ్మ, చెరుకు నవీన్ గారుల భూమి నాదే అంటూ వాళ్ళ కబ్జాను నా కబ్జా అంటూ వాళ్ళు ఏదో అప్పు తీసుకున్నారు గాను ఒక కౌలుకి ఇచ్చుకుంటే 5 సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జా లేనంత మాత్రాన తన భూమి అంటూ ఈరోజు ఆఫీసు నెపంతో ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే ఈ రకంగా జరుగుతుందని చెప్పి ఈరోజు ఓన్లీ కుర్మ కులానికి చెందినటువంటి వ్యక్తులు అప్పుడు ఇదే తరహాలో అప్పుడు ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ఇదే తప్పుతో పట్టించి ఆఫీసర్ని కట్టనీయకుండా చేశారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారిని కూడా తప్పుతో పట్టిస్తారు. మరి కుల ఓట్లు మాత్రమే పర్లేదు అన్నగారికి. మరి ఆ రోజు ఆయన మాటలు విన్నటువంటి వాళ్ళ మాటలు విన్నటువంటి ఆయన చేయలేదు. ఈరోజు మీరు ఇట్లే ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళేదో మా కులస్తులు అని చెప్పేసి వాళ్ళ భూముల కబ్జాలు అనేకమైనటువంటి భూములని మోటకొండూరులో స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్ ఉంది, ఎకరాల కొద్దిగా ఉంది. అట్లా పోతే వేరే 306 సర్వే నెంబర్లో కూడా భూములు ఇస్తానని చెప్తా ఉన్నారు. ఇంకోటి దుర్గమ్మ గుడి దగ్గర అదే భూముల్లో ఐలయ్య గారు మాజీ సర్పంచ్ గారు వాళ్ళ భూములను పట్టా భూమిని కూడా మేము ఇస్తామని చెప్తే కూడా వాళ్ళని లెక్క చేయకుండా ఈరోజు నిరుపేదలైనటువంటి మాదిగ కులస్తులకు సంబంధించిన భూమిని మరి 10 గుంటల భూమిని ఈవిడ కబ్జా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారు ఇది ఉపసంహరించుకొని వాళ్ళ భూమిని వాళ్ళకి ఇస్తూ ఎక్కడైతే భూమి ఉందో మరి మోటకొండలో ఈ ప్రైమరీ స్కూల్ ఉంది, అక్కడ కనీసమైన ఒక 20-30 మంది కూడా పిల్లలు లేరు. ఇక్కడ హై స్కూల్లో దాన్ని బదలాయిస్తూ అక్కడ ఉన్నటువంటి 4 ఎకరాల భూమి, 5 ఎకరాల భూమిని అక్కడైనా చేయొచ్చు. ఇక్కడ దుర్మార్గ గుడి దిక్కు ఉన్నటువంటి ఈ భూమిని కూడా చేయొచ్చు. కావాలని అద్దెకర భూమిలో ఈ ఎంఆర్ఓ ఆఫీసు ఏ రకంగా నిర్మాణం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ ఇంత ఇరుకగా నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది ఎమ్మెల్యే గారికి? ఈ దొంగ సమాచారం ఏదైతే ఉందో ఆ కులస్తులకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే మరి ఎటుకుడుక మా కులస్తులు అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారా? ఒక కుర్మ కులాలే మీకు ఓట్లేయలేదు. అనేక కులాలు, అన్ని కులాలు కలిసి ఒక దళిత నాయకునిగా ఒక కష్టజీవాన్ని తను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో సరే నేను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే పోయి అనగారిన కులానికి చెందినటువంటి మాదలకు అన్యాయం చేయడం ఇది సరికాదని చెప్పేసి దళిత సంఘాలు మీకు హెచ్చరిస్తూ ఉన్నారు.